రైట్ నౌ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాదాపు 7 నెలల పాటు ఏ కార్యక్రమం లేదు. తిరిగి 6/9/2024 నాడు జియో నెంబర్ 199 ద్వారా బీసీ కమిషన్ని అపాయింట్ చేస్తూ ఒక జియోని జారీ చేయడం జరిగింది. బీసీ కమిషన్ జియోలో 2 కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. బీసీ కమిషనే కాకుండా ఈ బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్గా కూడా చేస్తూ ఒక ఆదేశం ఉంది అందులో. అదేవిధంగా ఈ డెడికేటెడ్ కమిషన్ బీసీ కులగణన చేస్తుందని ఉన్నది. అది సరైనది కాదు. యాక్చువల్గా వీరు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినారో ఆ తీర్మానానికి భిన్నమైంది అది. దీని మీద కూడా సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది. సమాజం అంతా కరెక్ట్ కాదని చెప్పింది, మార్చుకోమని చెప్పింది. అయినా వినలేదు. చివరికి రిప్రజెంటేషన్లు ఇచ్చిన తర్వాత కొద్దిమంది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా డెడికేటెడ్ కమిషన్ను కూడా ప్రత్యేకంగా ఆర్టికల్ 340 కింద వేయండి. రాజ్యాంగంలోని 340 కింద వేస్తే దానికి రాష్ట్రపతి గారి అనుమతి ఉంటుంది. దాని మీద మనం చర్యలు తీసుకొని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాలు మనకు రాజ్యాంగ పరంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని కింద వేయమని చెప్పినప్పటికీ కూడా దాని మీద నిర్లక్ష్యం చేసినారు. నిర్లక్ష్యం చేయడమే కాకుండా మరి వారు అనుకున్నట్టే కమిషన్ని ఏర్పాటు చేసుకున్నారు. న్యాయంగా మేము అందరం కోరింది ఏంటంటే, మహారాష్ట్రలో గైక్వాడ్ కమిషన్ చేసిన అనేక వాటిని సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి మళ్ళీ వారు జయంతి బేటా కమిషన్ని మళ్ళీ క్యాస్ట్ సర్వే చేయడానికి వేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లో గౌరీశంకర్ బైసన్ కమిషన్ కానీ, గుజరాత్లో జవేరీ కమిషన్ కానీ, ఉత్తరప్రదేశ్లో లోకల్ బాడీస్ డెడికేటెడ్ కమిషన్ కానీ, బీహార్లో జరిగిన సర్వేని కానీ మొత్తం తీసుకొని పనిచేయాల్సిందిగా వాటిని ఆదర్శంగా తీసుకొని చేయడం జరిగింది. చాలామంది మేధావులు కూడా ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి, మరి రాజేందర్ గారు పాట్నాలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు, ఆనాడు బీసీ అక్కడ సర్వేలో ప్రాధాన్యత వహించిన వారిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి అనఫీషియల్గా అధికారులని మంత్రుల్ని కల్పించి అనేక సూచనలు చేసినారు. కానీ వాళ్ళ సూచనలు ఏవి దృష్టిలో తీసుకోకుండా వారు మొత్తం మీద ఈ జియోని మరి మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటూ ఒక జియో నెంబర్ 411 జియో నెంబర్ 49 ద్వారా బాసాని వెంకటేశ్వర్లు గారిని ఏకసభ్య కమిషన్ సభ్యుడిగా ఓ డెడికేటెడ్ కమిషన్ వేసినారు. 10/10/24 నాడు జియో నెంబర్ 18 ద్వారా మళ్ళీ బీసీ కులగణన కాదు, సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మొత్తం సమాజానికి చేయడానికి ఒక జీవోని కూడా ఇచ్చినారు. అంటే ఆదిలోనే తప్పులు, ఆదిలోనే తప్పుడు జీవోలు, తప్పుడు పద్ధతులు, దాని మీద ఒక సరైన ఇది లేకుండా ఒక ఆషామాషి వ్యవహారంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. వాస్తవంగా ఏదైతే కమిషన్ అపాయింట్ చేసినారో ఆ కమిషన్కే సర్వే చేసే అధికారం ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర జరిగింది ఏమిటంటే, భూసాని వెంకటేశ్వర్లు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, ప్రణాళిక శాఖ అనేది ఒక నోడల్ ఏజెన్సీ, దీన్ని పర్యవేక్షించే మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కమిటీ. దీన్ని 3గా చీల్చినారు. ఇవాళ ఈ కమిషన్కు అసలు అక్కడ ఏమవుతుందో తెలియదు, ఆ సర్వే ఏందో తెలియదు. వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షించి ఫైనల్ రిపోర్ట్ చేసిన తర్వాత తప్ప ఈ డెడికేటెడ్ కమిషన్కు దాని మీద ఎటువంటి సమాచారం ఉండే అవకాశం లేదు. మరి ఇంత గ్యాప్తో మొత్తం కార్యక్రమాలని చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా భిన్నమైన రాష్ట్రాల్లో జరిగిన సర్వేలు, అక్కడ సుప్రీంకోర్టులు చేసిన కామెంట్స్, ఆయా హైకోర్టులు చేసిన కామెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ఒక శాస్త్రీయంగా చట్టబద్ధంగా చేయాలని చెప్పిన అనేక విషయాల్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తమరికి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ సర్వేలలో కూడా సరే డేట్లు వాటి మీద నేను జోలికి పోవడం లేదు. దాదాపు ఒక 40-50 రోజులనే దీన్ని
నేను చెప్తున్నా కదా 6-9 నాటికి అసలు మొదలు కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ 10 నెలల మళ్ళీ 10-11 నెలలు ఇవన్నీ అయినాయి. ఈ లోపల ఎవరినో సర్వేయర్స్ని అపాయింట్ చేయడం, వారికి ట్రైనింగు, శిక్షణ కార్యక్రమాలు, సర్వే అయిపోయిందని చెప్పి ఒక 3 నుంచి 4 నెలల కాలం, 11 నెలల మొదలైతే ఫిబ్రవరి నాటికి పూర్తి చేసుకున్నారు. కంప్లీట్ అయిపోయిందని చెప్పి మన దగ్గర 4 ఫిబ్రవరి నాడు ఈ డెడికేటెడ్ కమిషన్లు పేర్కొన్న 2 అంశాలు, ఎస్సీ వర్గీకరణ మీద షమీమ్ అఖ్తర్ గారి కమిషను, ఈ కులగణన మీద బహుశాని వెంకటేశ్వర్ గారి కమిషన్ 2 రిపోర్ట్సు శాసనసభని శాసన మండలిని పిలిచి వాటిలో ఈ రిపోర్ట్లు పెట్టడం జరిగింది. అది అందరికీ తెలుసు. మీకు పెట్టిన రోజు మరి రిపోర్ట్ల రికమెండేషన్స్ మాత్రమే పెట్టిండ్రు, సమగ్రమైన రిపోర్ట్లు పెట్టలేదు. ఆ రిపోర్ట్లు ఈరోజు కూడా శాసనసభకు తెలియదు. న్యాయంగా ఏ కమిషన్ రిపోర్ట్ అయినా వస్తే సమగ్రమైన రిపోర్ట్ని సభలో ముందు పెట్టాలి, సభలో ఆమోదించబడాలి, సభ దాన్ని చేయాలి. ఈరోజు వరకు కూడా శాసనసభలో కానీ శాసన మండలికి కానీ సమగ్రమైన రిపోర్ట్ రాలే, ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే వచ్చినాయి. ఏ పద్ధతి ఎంబడి వచ్చింది, ఏ మెథడాలజీలో చేసినారు, లేదా దాంట్లో ఏమున్నాయి, ఇన్సైట్స్ ఏమున్నాయి, ఎన్ని గ్రామాలలో ఎట్లా ఉంది, లేదా ఏ వ్యవస్థ ఎంత ఉన్నది, ఎన్ని కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఆ కులాల జనాభా వృత్తుల వారిగా ఎట్లా ఉంది, వారి జీవన విధానం ఎట్లా ఉందనేది ఈరోజు కూడా సభలో పెట్టిన దాఖలాలు లేవు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాస్తవంగా 4వ తారీఖు నాడు పెట్టినప్పుడు సభలో మేము అందరం ఉన్నాం. ఆ రోజు ఏమన్నారంటే, ఈ రిపోర్టు ప్రవేశపెడుతున్నాం, దీని మీద ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే అడగండి అన్నారు. నో డిస్కషన్స్, వివరాలు ఉంటే అడగండి అన్నారు. అప్పుడే పెట్టినలో అప్పుడే వివరాలు అడగమంటే కూడా అప్పటికి మా మత్స్యనాచారి గారు మిగతా వాళ్ళు అడిగినారు. సరే, దాంట్లో మాకు వచ్చినవి ఏంటంటే, మొదట జనాభా లెక్కలు తక్కువ వస్తున్నాయి. వాస్తవంగా 3,65,00,000 జనాభా 2014లో తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఆనాడు జరిగిన సకుటుంబ సర్వేలో వచ్చిన లెక్క. దాంట్లో 1,86,00,000 మంది బీసీలు ఉన్నట్టు లెక్క వచ్చింది. దాంట్లో